హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ని అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, మీకు నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. సో నా మినీ ఫ్రిడ్జ్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ నేను మెస్సీ లేకుండా ఎలా నీట్గా పెట్టేసుకున్నానో మీకు చూపించబోతున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్. అండ్ నేనైతే ఫస్ట్ పైన ఫ్లవర్ది ఒక బాస్కెట్ లాంటిది పెట్టేసుకుంటాను, అంటే ఒక చిన్నది ప్లేట్ లాగా ఉంది. సో అందులో ఫ్రూట్స్ అయితే పెట్టేసుకుంటాను, పక్కనే టిష్యూ పేపర్ అయితే పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పైన ఏమో ఐస్ క్యూబ్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి కొంచెం పెరుగు అండ్ ఏదైనా పచ్చడి లాంటిది పెట్టేసుకుంటాను. అండ్ మధ్యలో రాగానే మంచిగా కిచెన్ స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నానండి. సో అందులో ఇక మంచిగా నాకు అవి తీసుకున్నాక ఫ్రిడ్జ్లో చాలా స్పేస్ సరిపోతుంది. ఫస్ట్ అయితే అసలు మెస్సీగా ఉండే, అసలు అవి తీసుకున్నాక స్పేస్ అనేది డబుల్ అయింది. సో కొన్ని మనం తెచ్చుకునే కూరగాయలు ప్లాస్టిక్ కవర్లో వాడడం కన్నా అందులో పెట్టేసుకుంటే మంచిగా అసలు నీట్గా ఆర్గనైజ్ ఉంటాయి అండ్ చాలా రోజులు స్టోర్ అయ్యి అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి నెయ్యి, పచ్చళ్ళు అండ్ ఏదైనా పప్పు దినుసులు, పల్లీలు అవైతే పెట్టేసుకున్నాను. అండ్ నేను ప్రిపేర్ చేసుకున్న జాము, ఫ్లవర్స్, అంజీరు అవైతే పెట్టుకున్నాను. అండ్ కిందికి వచ్చేగానే పల్లీలు, కొన్ని డేట్స్ అవైతే పెట్టాను. అండ్ కింద వచ్చేసి కారం పౌడరు. సో నేను ఇయర్లీ వన్స్ 7 or 8 kgs కారం అయితే పట్టిస్తానండి. సో నాకు బయట పెడితే కలర్ చేంజ్ అవుతుంది అని అన్నారు అత్తయ్య. సో నేనైతే ఫ్రిడ్జ్లో నేను వాడేంత వాడి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇటు ర్యాక్లో వచ్చేస్తే ఎగ్స్ అండ్ నెయిల్ పాలిష్, కుంకుమ పువ్వుది అదైతే నాకు ఇప్పుడు అవసరం కాబట్టి కుంకుమ పువ్వు బాక్స్ అయితే ఉంది. అండ్ నేనైతే రోజు తీసుకుంటున్నాను నైట్ పాలలోకి. అండ్ కిందికి రాగానే డ్రై ఫ్రూట్స్, బ్లాక్ మినపగుండ్లు అండ్ వైట్ మినపగుండ్లు, అలాగే కాజు, పక్కనే పీనట్ బటర్ది. పిల్లలు ఉన్నారు కదండి, ఇలాంటివి అయితే పక్కా ఉంటాయి మన ఇంట్లో, ఎందుకంటే వాళ్ళు బ్రెడ్లోకి పీనట్ బటర్ అండ్ కిచప్స్ అవైతే వేసుకొని తింటారు. అండ్ కింద ర్యాక్లో రాగానే మళ్ళీ హనీ, ఇంకా బేకింగ్ సోడా అండ్ ఫుడ్ కలర్ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు, ఇంకా మసాలా అంటే గరం మసాలా అది, అండ్ చికెన్ మసాలా, సాంబార్ మసాలా, సూప్స్, కిచప్స్ అండ్ అవి అయితే పెట్టుకున్నాను కింద ర్యాక్లో. చూసారు కదా, పక్కనే ఇంకా పైన మెడికల్ది ఇచ్చారు, అక్కడ కాస్త కుంకుమ పువ్వు పాతది అది, అలాగే మిన్నీ నెయిల్ పాలిష్, ఫుడ్ కలర్ అంటే హల్వాకి యూజ్ చేస్తాను, అండ్ వెనిలా ఎసెన్స్, అలాగే నెయిల్ పాలిష్లు, ఇంకా స్ప్రింగల్స్ ఉంటాయి కదా కేక్ మీద జల్లేవి. సో అలాంటివి అయితే ఇక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ చాలా చిన్న ఫ్రిడ్జ్, మీరు చూసే సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అంటే ఎంత కాదన్నా అన్ని సామాన్లు సరిపోవు కదా. నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఎలా ఉందో మీరు నాకు కామెంట్లో అయితే పిన్ చేయండి. అండ్ నేనైతే నా ఫ్రిడ్జ్లో అంటే వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాక్సెస్ అయితే తీసుకున్నా అని చెప్పాను కదా, వీటి వల్ల మనకి చాలా అంటే చాలా స్పేస్ అనేది మిగిలిపోతుంది. సో ఈ 6 బాక్సెస్ వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అండ్ ఫ్లిప్కార్ట్లో ఇవైతే ఇప్పటికీ అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ ఇవి వచ్చేసి నాకైతే 286 రూపీస్ ఏం పడ్డది, ఇప్పుడైతే చాలా చీప్లో ఉంది. అండ్ నేను తీసుకొని ఒక 6 months అలా అవుతుంది. చూసారు కదా 6 బాక్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయడం కన్నా వీటిని యూజ్ చేస్తే మనకి స్పేస్ అనేవి మిగిలిపోతుంది. అండ్ మనకి వెజిటేబుల్స్ వచ్చేసి చాలా రోజులు సేఫ్గా అయితే ఉంటాయి, అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక వీక్కి తెచ్చుకున్న అంటే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ స్టోర్ చేసేసుకుంటాను. సో ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే అప్పటికి 1 week అయినా కానీ ఫ్రెష్గా ఉంటాయి, అంత బాగుంటాయి. మరి ప్లాస్టిక్ కవర్లలో యూజ్ చేయొద్దు, అందులో మురిగిపోతాయి అని అంటారు కదా. సో అలా కాకుండా ఇవి యూజ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా స్పేస్ మనకి మిగిలిపోతుంది. 6 బాక్సెస్ కదా, ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, ఇంకా క్యారెట్స్, బీట్రూట్స్, ఏ వెజిటేబుల్స్ అయినా మనకి పెట్టుకోవచ్చు. సో 500 grams లాగా, అంటే ఒక ½ కిలో సరిపోతాయి ఇందులో. నేనైతే హాఫ్ kg తెచ్చుకుంటే నాకు మంచి సరిపోతాయండి.
చూసారు కదా, దీని లింక్ కావాలంటే నేను పెడతాను. సో నా వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్